హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. సో ఎట్లా స్టార్ట్ అవుతుంది ఎట్లా ఎండ్ అవుతుంది అని కూడా నాకు తెలియదు. ఇట్లా కెమెరా ముందు పెట్టుకొని రికార్డ్ చేసుకోవడం కూడా నాకు చాలా కొత్తగా ఉంది. సో తెలియని వాళ్ళకి చెప్తున్నా, మై నేమ్ ఇస్ సుష్మా అండ్ యూ కెన్ కాల్ మీ అస్ సుష్. సో ఈరోజు అయితే నేను ఒక ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ అయితే షూట్ చేద్దాం అనుకున్నా. సో గ్లిమ్సెస్ లాగా మార్నింగ్ టు నైట్ ఎలా ఉంటుంది అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ పీపుల్. సో ఐ జస్ట్ గాట్ రెడీ ఇప్పుడే. సో ఈ ఎండలకి అయితే నేను కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి కాటన్ అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుంది కాటన్కి ఎండలకి. మిగతా క్లాత్స్ అంటే సింథటిక్ ఇట్లాంటివి చిట్టపట్ల ఆడుతుంది. సో బేసికలీ ఐ డోంట్ ప్రిఫర్ అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ లైక్ లంచ్ టైం కూడా అవుతుంది. అరౌండ్ 1 o'clock అయింది. సో నేను 2:30కి అయితే ఆఫీస్కి వెళ్తాను. అందుకని చెప్పి పొద్దున కొంచెం ఎక్కువ తినుండే, అందుకే తినబుద్ధి అవ్వట్లేదు నాకేమి. సో ఇది ఉంటుంది కదా సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది వాట్ వి సే దిస్ మస్కమెలన్, కర్బూజకాయ. దాన్ని నాకు మంచిగా ముక్కలు కోసి చక్కెర కొంచెం పైనుంచి వేసి కొంచెం గ్రేప్స్ వేసుకొని తింటే చాలా ఇష్టం. నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఇంక అన్నం తినబుద్ధి అవ్వట్లే, అందుకని చెప్పి ఇదే తిందామని అనుకున్నా ఈరోజు. ఐ లైక్ ఇట్, చాలా ఇష్టం నాకు ఇది. ఎక్కడైనా కర్బూజకాయలు బండి మీద అమ్ముతున్నా కానీ నాకు స్మెల్ వస్తే అరే ఇది ఎక్కడో ఉంది అని చెప్పి తెలిసిపోతుంది, ఇష్టం అనమాట. సో ఇదైతే ఈరోజు నా అవుట్ఫిట్ అనమాట. కాటన్ది పెప్లం టాప్లో కుట్టించుకున్నాను అనమాట. క్లాత్ ఎప్పుడో తీసుకొని ఉండే, ఇక మమ్మీ స్టిచ్ చేస్తారు నాకు. సో మమ్మీతోనే కుట్టించుకొని ఉండే అనమాట. నేను ఒకప్పుడేమో డ్రెస్సెస్ టైట్గా వేసుకోవడానికి ఇష్టపడుతుండే, కానీ ఉండే కొద్దీ ఏమైందంటే ఇప్పుడు నా వెదర్కి దానికి కొద్దిగా లూజ్ ఉంటేనే బెస్ట్ అని చెప్పి లూజ్గానే స్టిచ్ చేయించుకున్నాను నేను. సో ఇక హెయిర్ స్టైల్ అయితే సింపుల్గా నా దగ్గర సేమ్ కలర్ బాగుండే, సో సెట్ అవుతుంది అని చెప్పి అలా సింపుల్గా వేసుకున్నాను. అండ్ ఇక ఎవ్రీడే అయితే నేను 1 hour వాకింగ్ అయితే డెఫినెట్లీ చేస్తాను అనమాట ఆఫీస్ దగ్గర. ఎట్లనో మార్నింగ్ టైం ఉండదు, లేయను కాబట్టి ఇక ఉన్న టైంలోనే ఒక 1 hour నా కోసం అయితే తీసుకుంటాను. డెఫినెట్లీ వాకింగ్ అయితే వెళ్తావు. నాకు ఎవరు లేకపోయినా ఒక్కదాన్ని నా ఓన్ కంపెనీ నాకు ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. సో అట్లా ఒక 5 rounds అట్లా వేసేస్తా. ఆ రోజు ఇంకేం డిన్నర్ తెచ్చుకోలేదన్నమాట, రాగి జావ తెచ్చుకొని ఉండే, అదే తాగేస్తున్నాయి. ఇక కానీ రాగి జావ వేడి మీద ఇష్టం నాకైతే, చల్ల మీద అస్సలు తాగబుద్ధి కాదు అసలుకి నాకైతే. మీలో ఎంతమంది సమ్మర్కి రాగి జావ తాగుతారు? నేనైతే డెఫినెట్లీ ప్రతిరోజు తాగుతాను, మార్నింగ్ కానీ రాత్రి కానీ. సో నాకు వచ్చేటప్పుడు బాగా నచ్చేది ఏంటంటే నైట్ వస్తాను కదా, మిడ్ నైట్. సో మంచిగా అనిపిస్తుంది వెదర్, కానీ చల్లగా చాలా బాగుంటుంది. అంత టైర్డ్ అయిపోయి నైట్ టైం మంచిగా ఇట్లా ట్రావెలింగ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి జర్రా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని లిప్ బామ్ పెట్టుకొని ఇంకా పనుకోవడమే. బై బై. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్.